హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీని చేస్తున్నాను. ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని నీట్గా కడుక్కొని దాంట్లో నిమ్మరసం ఒక కంప్లీట్ నిమ్మకాయని రసం పిండి అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, మెంతి కూర వేసి గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు వేసి అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 టమాటాలను ముందుగానే నేను కోసి పెట్టుకున్నాను. ఆ టమాటాలను వేసి అవి కంప్లీట్గా మగ్గిపోయే వరకు ఉంచి ఆ తర్వాత ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని వేసి కాసేపు ఉడకనివ్వాలి. మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత కొబ్బరి పొడి ఒక 2 స్పూన్స్ కొబ్బరి పొడి, కొంచెం థిక్ గ్రేవీ కోసం 2 స్పూన్స్ కొబ్బరి పొడి, 10 కాజు, 2 స్పూన్స్ పెరుగు వేసి మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత చికెన్ కాస్త ఉడికిన తర్వాత 1.5 స్పూన్ కారం వేసి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం ముందుగానే పట్టి పెట్టుకున్న పేస్ట్ని వేసి బాగా కలిపి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసుకోవాలి. వేసి మూత పెట్టి కొంచెం దగ్గర పడే వరకు చికెన్ని ఉడకనివ్వాలి. అంతే, ఎంతో యమ్మీ తెలంగాణ స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే